బంద్కే పిలుపునివ్వటం జరిగింది. అనేక ప్రాంతాలలో వరదలు వచ్చి ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ సహాయక చర్యల్ని చేపట్టాలని చెప్పేసి మానవతా దృక్పథంతో ఎవరు కూడా ఇళ్లలో పడుకోవద్దు, అందరూ వెళ్ళి ప్రజలకి అందుబాటులో ఉండవలసిందిగా పార్టీ పిలుపు మేరకే అనేక ప్రాంతాలలో కార్యకర్తలు పనిచేయడం కూడా జరిగింది. ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వంలో ఇదే కార్పొరేటర్లు అందరూ ఉన్నప్పటికీ కూడా మరి మా కార్పొరేటర్ ఉన్న చోట కూడా ఇప్పుడు దీపక్ గారు చెప్పినట్టు అట్లాగే అక్కడ ఈ పీరియడ్లో కూడా ముస్తాఫా లాంటి వాళ్ళు అక్కడ పని చేపిస్తూ ఉంటే వాళ్ళని అక్కడ కార్పొరేటర్లు కానటువంటి వాళ్ళు కూడా పోయి దాడులు చేయటం అనేది వాళ్ళకి పారిపాట అయింది. ప్రతిసారి కూడా దాడులు చేయటము, భౌతిక దాడులు, మ్యాన్ హ్యాండిలింగ్ లాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మేము గతంలో మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు 8 మందో 9 మందో ఉంటే వాళ్ళని కూడా కనీసం ఆ ఏరియాలో డబ్బులు పెట్టేటప్పుడు కూడా ₹1 ఏదైనా పెట్టాల్సి వస్తే 50 లక్షలేమో ఓడిపోయిన కార్పొరేటర్కి, 50 లక్షలేమో గెలిచిన కార్పొరేటర్లకు పెట్టి కూడా పనులు చేయించడం జరిగింది ఆనాటి మంత్రి గారి ఆదేశాల మేరకు. అయినప్పటికీ కూడా మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే మీడియాకో లేకపోతే అధికారుల దృష్టికో తీసుకెళ్లాం తప్ప భౌతిక దాడులు చేయటం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ కూడా అలవాటు లేనటువంటిది. కానీ గతం నుంచి కూడా చూస్తే ఆ తోట రామారావు గారు కావచ్చు, ఆ పార్టీలో ఇంకా కొంతమంది రౌడీ షీటర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భౌతిక దాడులు చేయటము, అలాగే భయం భ్రాంతులకి గురి చేయటము, ఖమ్మం నగరంలో మాదే ఆధిపత్యం అనేటటువంటి కార్యక్రమాలు తీసుకొని కూడా ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది గాంధీ గారి మార్గంలో నడవాల్సినటువంటి పరిస్థితి. అట్లాగే మా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడ దందాలు లేనటువంటి మరి ఖమ్మం నగరాన్ని చూడాలని, ఇక్కడ ఎవరు ప్రశాంతమైన ఖమ్మాన్ని చూడాలనేటటువంటి మాటలు ఎన్నికల్లో కూడా చెప్పాం కాబట్టి దానికి అనుగుణంగానే మేమందరం కామ్గా ఉండటం జరిగింది. లేకపోతే నిన్న జరిగిన దాడిని ఎదుర్కోవటం కానీ లేకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటి మీద పడి కొట్టడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి చావలేక మేమేం చేయకుండా లేము. కాకపోతే ప్రజాస్వామ్య పద్ధతంగానే చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయటం జరిగింది. ఇటువంటి రాజకీయాలని, భౌతిక దాడులని, అలాంటి అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మేము నిన్న జరిగిన వెంటనే నేను అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా నాకు తిలక్ గారు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే నేను వెంటనే సిపి గారితో కూడా మాట్లాడి వాళ్ళ మీద మీరు ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన పరిస్థితులు ఏంటో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పాం. అట్లాగే మేయర్ గారిని కూడా జరిగింది, ఏంటమ్మా మీరు మరి కిరణ్ అడిగితేనే పంపించారా లేకపోతే కార్పొరేటర్ అడిగితే పంపించారా అంటే మార్నింగ్ నన్ను కిరణ్ అడిగాడండి, కిరణ్ అడిగితేనే కిరణ్ అడ్రస్ ఇచ్చే పంపిస్తాము, అందుకే వాళ్ళు కిరణ్కి ఫోన్ చేసి మేము వచ్చామని చెబితేనే ఈ కార్యక్రమంలో కిరణ్ పాల్గొనడం జరిగింది. అట్లాగే మేయర్ గారు తర్వాత మళ్ళీ ఇంకా కార్పొరేటర్ గారు కూడా అడిగితే ఆయనకి కూడా ఒక బండి పంపించండి, ఆయన ఇంకొక ఏరియాలో చేపిస్తారని. అంటే ఈ డివిజనే చాలా పెద్ద డివిజను, అనేక ప్రాంతాల్లో సమస్య ఉంది. ఎప్పుడైనా మరి కార్పొరేటర్ వచ్చి అక్కడ నిలబడి పని చేయించుకోవాల్సింది పోయి ఎవరో పని చేపిస్తా ఉంటే వచ్చి వాళ్ళపైన దాడి చేయటం అనేది హేయమైనటువంటి చర్యగా కూడా భావిస్తూ ఉన్నాం. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఇంకొకసారి కాంగ్రెస్ కార్యకర్తల పైన ఎక్కడైనా మీరు దాడి చేయడం జరిగిందంటే మేము ఎప్పుడు గాంధీ గారు లాగానే ఉంటాం అనుకోవద్దు, ఒక్కోసారి భగత్ సింగులు కూడా అవుతారనేటటువంటిది గుర్తు పెట్టుకొని మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూడా ఉండవలసిందిగా కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరొక్కసారి ఎక్కడైనా ఏ డివిజన్లో అయినా ఒక్క సాయి కిరణే కాదు ఏ కాంగ్రెస్ కార్యకర్త పైన మళ్ళీ పునరావృతం అయితే మాత్రం మీకు జరగాల్సినటువంటిది ఇంతకంటే ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. మా ఓపికని పరీక్షించొద్దు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నా సిస్టమ్ ప్రకారమే పనిచేస్తాం, అధికారంలో ఉన్నా కూడా సిస్టమ్ ప్రకారమే పనిచేస్తాం తప్ప భయం భ్రాంతులకి గురి చేసి అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా కాకుండా తప్పుడు విధానాలని అవలంబించొద్దని చెప్పేసి కూడా అందరికీ ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తల మీద దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక హెచ్చరికగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. కృతజ్ఞతలు.